జూన్ 12, 2025 అహ్మదాబాద్, గుజరాత్. ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ 787-8. జూన్ 12 ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుండి లండన్ గాట్వేకి బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కేవలం 50 సెకన్ల తర్వాత ఒక్కసారిగా విమానం అదుపు తప్పిపోయింది. విమానం ఒక్కసారిగా ఎగిరి కిందకు కూలిపోయింది. ఇది అహ్మదాబాద్‌లోని ఓ కాలేజీ హాస్టల్ భవనం మీద పడింది. దాంతో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న పలు విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు మరియు హాస్టల్ విద్యార్థులు మరియు స్థానికులకు ఇలా చాలా మందికి ప్రాణాపాయం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 294 మంది మరణించారు. వీరిలో విమానంలోని ప్రయాణికులు, హాస్టల్‌లోని విద్యార్థులు మరియు రోడ్డు మీద ఉన్న సాధారణ ప్రజలు ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి విమానం చివరి భాగంలో కూర్చొని ఉండడం వల్ల గాయాలతో బయటపడ్డాడు. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే ల్యాండింగ్ గేర్ ఎత్తకపోవడం. విమానం ఎగిరిన తర్వాత వెంటనే ల్యాండింగ్ గేర్ ఎత్తాలి. అది ఆలస్యం కావడం వల్ల విమానం వేగాన్ని కోల్పోయి కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఫ్లాప్ లేదా స్లాట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇవి విమానం ఎగిరే సమయంలో సహాయపడతాయని చెప్తున్నారు. వీటిలో లోపం ఉంటే సరిగ్గా బ్యాలెన్స్ కాలేదు. ఇంజిన్ పవర్ లోపం. ఒక ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల విమానం పైకి ఎగరలేకపోయి కింద పడిపోయింది అని అనుమానం ఉంది. విమానం టేకాఫ్ సమయంలో పక్షులు తగిలితే ఇంజిన్ పని ఆగే అవకాశం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ లేదా సిస్టమ్ లోపం. కొత్త తరహా బోయింగ్ 787 విమానాల్లో సాంకేతిక లోపాలు గతంలో కూడా సంభవించిన సందర్భాలున్నాయి.